ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలలో ఉంచబడుటకును ప్రభువు సమర్థుడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలలో ఉంచబడుటకును ప్రభువు సమర్థుడు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, అపోస్తలుడంటి పేతురు తొలితరం క్రైస్తవులను ఉద్దేశించి ఈ పత్రిక రాస్తూ ఉంటున్నాడు. అబద్ధ బోధలను, వాటి ఫలితమైనటువంటి అనైతిక జీవనాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారము దేవుని గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి నిజమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండడమని పేతురు యొక్క ఉద్దేశంగా ఈ యొక్క పత్రికలో మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తు రాకడకు గల ఆలస్యాన్ని వివరిస్తూ, ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలని పేతురు మరి దేవుడు కోరుకుంటున్నాడని పేతురు చెప్పటం ఈ యొక్క పత్రికలోని ప్రాముఖ్యమైనటువంటి అంశం. క్రైస్తవుని యొక్క పిలుపు, అబద్ధ బోధకులు, క్రీస్తు చివరి రాకడ, ఈ 3 ప్రాముఖ్యమైన అంశాలు ఈ యొక్క పత్రికలో ఇమిడి ఉంటున్నాయి. మరి ఈ ఉదయకాల సమయంలో మనకు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం, భక్తులను శోధనల నుండి తప్పించుటకును, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. అనగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలను శోధంలో నుండి తప్పించుటకు మన దేవుడు శక్తి కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క శక్తిని వెల్లడిపరుస్తూ ఉంటున్నాడు. మనుషులకు శోధనలు సహజం. ఆ శోధనలో నుండి విడిపించుటకు, నడిపించుటకు, రక్షించుటకు మన దేవుడు సమర్థుడుగా ఉంటున్నాడు. ఈ యొక్క సంఘములో ఉన్నటువంటి మరి విశ్వాసులకు ఒక ఆశీర్వాదముగా పేతురు ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలలో ఉంచుటకును ప్రభు సమర్థుడు అని దేవుని యొక్క శక్తిని బయలుపరుస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలోనూ, మన వ్యక్తిగత జీవితంలోనూ శోధనలు మరి వస్తూ ఉంటున్నాయి. ఆ శోధనలో ప్రవేశించకుండా ప్రభువును ప్రార్థించేటువంటి వారిగా మనం ఉండాలి. మరి ఏబు జీవితంలో శోధనలు కలిగాయి, కానీ దేవుణ్ణి మహింపరిచాడు, దేవుణ్ణి గణపరిచాడు. అందుకే 2 దీవెనలు మరి ఏబు పొందుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మన జీవితంలో కూడా శోధనల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు, శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు, దేవుడు ఆ శ్రమలన్నింటిలో నుండి మనల్ని తప్పించేదానికి సామర్థ్యం కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనటువంటి ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమై ఉంటున్నది. మరి శోధనలో ప్రవేశించకుండా మనము మెలకువగా ఉండి దేవుడిని ప్రార్థించేటువంటి వారిగా నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును, మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఆమేన్.